దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, 2 రోజులుగా మార్కెట్స్ చూస్తే లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. భారీగా మనం చూసాము, రికార్డ్స్ బ్రేక్ చేయడం కూడా జరిగింది సెన్సెక్స్. అండ్ ఇప్పుడు మళ్ళీ చూస్తే 35 పాయింట్లు డౌన్ అయింది సెన్సెక్స్. సో అండ్ ఈ రోజు మార్కెట్స్ కూడా ఫ్లాట్ గానే స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్ గా మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇప్పుడు 2-3 ఆస్పెక్ట్స్ చూస్తున్నారు. వన్ ఆఫ్ ద కీ థింగ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇస్ యూనియన్ బడ్జెట్ అండి. నిర్మలా సీతారామన్ గారి ఐ థింక్ నెక్స్ట్ వీక్ షీ ఈస్ గోయింగ్ టు పుట్ ఆన్ ద టేబుల్. డేట్ అయితే ఇవ్వలేదు. అదొకటి కీగా అబ్జర్వ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎటు వెళ్తుంది, ఈ కోయలైజేషన్ గవర్నమెంట్ అనేది ఒక పాయింట్. రెండోది ట్రంప్ వర్సెస్ ఎగ్జిస్టింగ్ బైడెన్. దాంట్లో బైడెన్ కొద్దిగా వీకెండ్ గా ఉన్నాడు, ట్రంప్ కి ఆపర్చునిటీ ఎక్కువ ఉంది అనేది మార్కెట్ లో వినిపిస్తున్న వాదన. మూడోది ఇవాళ ఎఫ్ఓఎంసీ మీటింగ్స్ ఉన్నాయి. జెరిన్ పవెల్ కూడా మొన్న కామెంట్ చేశాడు మన మీద, మార్కెట్ చాలా వాలటైల్ గా ఉన్నది, రేట్ కట్ అనేది ఇమీడియట్ గా నేను తీసుకోకపోవచ్చు అని చెప్పాడు. That has been done little sluggish. And last 8 months data చూస్తే FIS has been net sellers than net buyers. And domestic institutional investors have been net buyers. అంటే almost 2,40,000 crores domestic institutional investors కొంటే 30,000 crores plus ఏమో FIS net sellers అయ్యారు యాక్చువల్గా. అది కనుక టాప్ అవుతే మనం అనుకున్నట్టు 1 lakh బేసిస్ సెన్సెక్స్ 1 lakh దాటే అవకాశం ఉందండి. కరెంట్లీ it has reached 80,000 near to that and touched the peak. Still it is very positive. Investors ఎవరైతే good stocks లో పడుతున్నారో it's an opportunity to make money, and companies are becoming larger and larger. Profitability is growing up quarter on quarter, and only last quarter చాలా మంది కన్స్యూమర్ కంపెనీస్ అన్ని కూడా కొద్దిగా డల్ రిపోర్టింగ్ సేల్స్ బుక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉండడం వలన ఇన్ ద మంత్ ఆఫ్ మే చాలా మంది చెప్పారు సేల్స్ ఆర్ లిటిల్ బిట్ లో అని చెప్పారు కన్స్యూమర్ సైడ్. అదొకటే వాచ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి మనకి. అండ్ సార్, ఇది హిండెన్బర్గ్ కి సంబంధించి సెబీ ఆరోపణలు చేస్తుంది, సంస్థకు సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది సార్. ఇందులో కొటాక్ బ్యాంక్ గురించి కూడా ప్రస్తావించింది, దీనికి సంబంధించి కూడా కొటాక్ బ్యాంక్ కూడా వచ్చింది. సో దీని వల్ల ఇంకా ఏమైనా మార్పులు జరగొచ్చండి సార్ కొటాక్ బ్యాంక్ సంబంధించి షేర్స్ విషయంలో? ఆల్రెడీ కొటాక్ బ్యాంక్ సెబీ నోటీస్ ఇచ్చి పెట్టిందండి. అక్కడి నుంచి షేర్ కొద్దిగా పడింది. బ్యాంక్ అండ్ వాళ్ళ హెడ్జ్ ఫండ్ కూడా కొన్ని ఎఫెక్ట్ అయ్యాయి. హిడెన్బర్గ్ న్యూస్ మూలంగా స్టాక్ మార్కెట్ చాలా డౌన్ సైడ్ వెళ్ళింది అండ్ సెబీ హ్యాస్ టు టేక్ ఎ కాల్. అండ్ వాళ్ళు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ వాళ్ళు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ప్రూవ్ అవ్వలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరో చిన్న ఫామ్ వచ్చి ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్ పడితే మంచిది కాదు అని చెప్పేసి సెబీ హ్యాస్ టేకెన్ అన్ యాక్షన్ ఆన్ హిడెన్బర్గ్. యాక్షన్ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మీరు ఎలా ఇస్తారు ఇలాంటి న్యూస్లు వితౌట్ లుకింగ్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్? మా మార్కెట్ ని, మా ఇన్వెస్టర్స్ ని ప్రభావితం ఎలా చేస్తారని 21 days లోపల ఆన్సర్ ఇమ్మని చెప్పి పంపించారండి. కోటక్ బ్యాంక్ ది చిన్న వ్యవహారం ఉంది. వాళ్ళు ఐ హోప్ దే విల్ కమ్ అవుట్. ఎందుకంటే ఉదయ్ కోటక్ గారి కంపెనీస్ అని కూడా గవర్నెన్స్ విషయంలో ఇప్పుడు దాకా ఇలాంటి తప్పిదాలు చేయలేదు. ఐ హోప్ దే విల్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అనుకోండి. అండ్ సార్, బ్యాంకింగ్ రంగ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ క్వార్టర్ అంటే యాక్చువల్లీ ఓవరాల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద తీసుకుంటే ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అండి. మీరు చూసిన ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తాయి. ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్ అంటే 3 to 4 years పెట్టుకునే వాళ్ళకి. షార్ట్ టర్మ్ ఏంటంటే లిక్విడిటీ క్రంచ్ వచ్చిందండి బ్యాంక్స్ అన్నిటిలో. వీళ్ళందరూ కూడా ఎఫ్డి రేట్స్ పెంచుతున్నారు. లిక్విడిటీ క్రంచ్ వచ్చి దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫర్ డిస్బర్స్మెంట్, అంటే గ్రోత్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ మీద కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ట్రెండ్ లో ఉందని చాలా మంది అనలిస్టులు కూడా రాశారు. చూసుంటే కరెంట్లీ జస్ట్ హోల్డ్ చేయమంటున్నారు ఈ క్వార్టర్. లెట్ us see how the market will turn around అండ్ గవర్నమెంట్ బడ్జెట్ అండ్ పాలసీస్ ఎటు వెళ్తాయి అనే దాని మీద చూస్తున్నారు. మీరు అడగచ్చు బ్యాంక్ లిక్విడిటీ ఎటు వెళ్ళింది అని. మోస్ట్ ఆఫ్ ది లిక్విడిటీ ఇస్ గోయింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. చాలా మంది గొడవ చేస్తున్నారు బ్యాంకర్స్, ఈవెన్ స్మాల్ టైమ్ రీటైలర్స్ కూడా. అందరూ instead of keeping money in bank, they're investing in stock market. So that is the reason liquidity in bank has come down.
అండ్ సార్ ఐపీఎస్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పటి వరకు? అంటే ఈ మంత్ కూడా అంటే 2 months ఐపీఎస్ ట్రెండ్ అనేది ఉంది, ఎక్కువగా కంపెనీస్ ఐపీఎస్ లోకి వస్తున్నాయని చెప్తున్నారు. సో ఏ విధంగా ఉండొచ్చు? ఉన్నాయి మేడం. ఇప్పుడు కరెంట్లీ 3 ఐపీఎస్ నడుస్తున్నాయి ప్యారల్ గా. మీరు చూస్తుంటే ఎంక్యూర్ అనేది అందులో బాగా పాపులర్ అయింది, ఎందుకంటే అందులో నమత టాపర్ అని మన వన్ ఆఫ్ ది షార్క్ ట్యాంక్ లో వాటిల్లో వస్తుంది, వాళ్ళది వచ్చింది. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ సబ్స్క్రైబ్. ఓ విషయం గుర్తుపెట్టుకోండి మేడం, మొత్తం రీటైల్ ఇన్వెస్టర్స్ 99% వీళ్ళకి ఏంటంటే అవైలబుల్ స్టాక్స్ తక్కువ ఉన్నారు అండ్ మనీ ఈజ్ వెరీ హై ఇన్ ద మార్కెట్. అన్ని కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి, ఏది కూడా మీకు అండర్ సబ్స్క్రైబ్ అవుతున్న సందర్భాలు లేవు. అంటే సంబడి కేమ్ బి 20 crores ఫండ్ రిక్వైర్మెంట్, యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి 2000 crores దాకా జనాలు బిడ్ చేస్తున్నారు. చాలా మందికి అలాట్మెంట్ రావట్లేదని గొడవ చేస్తున్నారు మార్కెట్ లో. బట్ లిస్ట్ అయిన తర్వాత కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అవి ట్రేడ్ అవుతున్నాయి. సో ఐపీఓ మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్. ఈ పర్టికులర్ వీక్ 3 ఐపీఓస్ ఉన్నాయి, బన్సల్ వైర్స్, ఎంక్యూర్, Ambe Laboratories. But Emcure has done well and it has lot of positivity in the market. And when the total issue size was 1952 crores, it is in the main boss in Mata. And majority is offer for sale. While kottaga money తీసుకొని they are now developing, but it is there in the news for various reasons. అండ్ సార్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం సెన్సెక్స్ గురించి. సో రికార్డు స్థాయిలో సెన్సెక్స్ దూసుకుపోతుంది అండ్ మొత్తం కూడా మైల్ అంటే 80,000 మైలురాయి దగ్గరలో ఉంది అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ 35 points డౌన్ అయ్యాయి. అండ్ ఈ నేపథ్యంలో అండ్ దాదాపుగా 1 lakh వరకు చేరుకుంటుంది సెన్సెక్స్ అంటున్నారు, అది త్వరలోనే. సో మరి ఈ విధంగా డౌన్ అవడం వల్ల మళ్ళీ 1 lakh కు చేరుకోవడానికి టైం తీసుకుంటుంది అంటారా, లేకపోతే త్వరలోనే 1 lakh కు చేరుకోవచ్చు అని అనుకోవచ్చా? మీరు మార్కెట్ 1 lakh చేరుకోవాలంటే మీరు ఓవరాల్ బిఎస్సి సెన్సెక్స్ 50 కంపెనీస్ ది లాస్ట్ 4 years మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిటబిలిటీ చూస్తే దర్ ఈస్ ఎ ట్రెమెండస్ గ్రోత్ అండి. ఇది అదర్ మార్కెట్స్ ని ప్రభావితం చేస్తుంది, అంటే అదర్ స్టాక్స్ ని చేస్తుంది, కానీ సెన్సెక్స్ 50 ఆ సెన్సెక్స్ 50 కంపెనీస్ గ్రోత్ బట్టి ఇది వెళ్తున్నాయి. ఇప్పుడు యావరేజ్ గా వీళ్ళు 10 to 12% గ్రో అవుతున్నారండి ఇయర్ ఆన్ ఇయర్, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3 to 4% గ్రోత్ అవుతుంది ప్రాఫిట్. సో ఆ బేస్ మీద మీరు చూస్తే 80,000 ఈవెన్ 10% గ్రో అయినా కరెంట్ ఇయర్ 80 నుంచి 88,000, 88,000 నుంచి 97,000, 97,000 నుంచి 1 lakh ఇచ్చారు. సో ఇట్ విల్ టేక్ 2 years అండి, 2.5 years. బట్ ప్రాబ్లం ఏంటంటే లిక్విడిటీ ఎక్కువ అవటంలోన మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ఆస్పెక్ట్స్ చూసినప్పుడు సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఆఫ్ మనీ వాజ్ రియలీ హై, రిజల్టింగ్ దిస్ ఫాస్టర్ యాక్సెస్ అన్నమాట. కంపెనీ ప్రాఫిటబిలిటీ గ్రోత్ కంటే స్టాక్ మార్కెట్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీరు బిఎస్సి సెన్సెక్స్ చూడండి, విచ్ ఈస్ డ్రైవింగ్ దిస్ ఎంటైర్ సినారియో టుడే. సో నేను జనాల్ని కాషియస్ గానే ఉండమంటున్నాను. ఈ 80,000 ఏంటంటే వాలటైల్ బిజినెస్ అండి, చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి తప్పించి ఇట్ ఈస్ నాట్ అ లార్జ్ బ్రేక్. సెన్సెక్స్ కంటే ఈ స్మాల్ టైమ్ ఐపీఎస్, మిడ్ స్టాక్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద బిఎస్సి అండ్ ఎన్ఎస్సి సెన్సెక్స్ వేర్ మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు ఫండమెంటల్లీ కొన్ని చెక్ చేసుకొని వాటిల్లో ఎంటర్ అవుతే ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్ హూ కెన్ స్టే ఫర్ అనదర్ 2-3 years టు సీ గుడ్ ప్రాఫిట్ అండి. దట్స్ వాట్ ఐ కెన్. ఇక అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో సహేతుకం కాని ట్రేడింగ్ జరిపిందంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికలో సంచలనం చేయడం కోసం కావాలనే కొన్ని నిజాలను హిండెన్బర్గ్ దాచిపెట్టిందని తాజా నోటీసుల్లో సెబీ పేర్కొంది. ఇక ఈ ఏడాది జూన్ 26న సెబీ జారీ చేసిన నోటీసులపై హిండెన్బర్గ్ స్పందించింది. అదానీ కంపెనీ షేర్ల ట్రేడింగ్ ద్వారా తాము $4.1 మిలియన్ లాభాల్ని పొందినట్లు పేర్కొంది. తమ నివేదికలో అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలపై నిర్వహించాల్సిన దర్యాప్తుపై దృష్టి సారించకుండా సెబీ తమపై తిరిగి ఆరోపణలు చేస్తోంది అని హిండెన్బర్గ్ విమర్శించింది. భారత్ కు చెందిన కోటక్ బ్యాంక్ పేరును సెబీ నోటీసుల్లో ప్రస్తావించకుండా కావాలనే మర్చిపోయిందని హిండెన్బర్గ్ పేర్కొంది. హిండెన్బర్గ్ పెట్టుబడిదారు భాగస్వామి వినియోగించిన ఆఫ్షోర్ ఫండ్ ను సృష్టించింది, అలాగే నిర్వహించింది కోటకేనని కావాలని కోటక్ పేరును రాయకుండా కేఎంఐఎల్ అంటూ ఒక మాస్ ను సెబీ తొడిగిందని ఆరోపించింది. గత ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్నకు చెందిన నమోదిత కంపెనీల మార్కెట్ విలువ $150 బిలియన్ మేర తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసినవని అదానీ గ్రూప్ పేర్కొంటూ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఏడాది జనవరిలో సెబీ దర్యాప్తునకు మించి ఇతర దర్యాప్తులేవీ అవసరం లేదని స్పష్టం చేసింది.
కాగా అదానీ షేర్లను షార్ట్ చేయడం కోసం డజన్ల కొద్దీ కంపెనీలతో కలిసి హిండెన్బర్గ్ పనిచేసిందా, వందల మిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించిందా అని షోకాజ్ నోటీసులు అడిగారు. మేము అటువంటిదేమీ చేయలేదు, కేవలం ఒకే పెట్టుబడిదారుతో కలిసి పనిచేశాం. మాకు ఖర్చులకు కూడా ఆ లాభాలు సరిపోలేదు. ఇప్పటికీ మా ఆరోపణలకు అదానీ సరైన వివరణ ఇవ్వలేదని హిండెన్బర్గ్ పేర్కొంది. ఇదేమీ పెద్ద అంతుపట్టని విషయం కాదు, అదానీ షేర్లను మేము షార్ట్ చేశామని ముందు నుంచి చెబుతూనే వచ్చామని ఈ సందర్భంగా పేర్కొంది. ఇక ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థుల కోసం సిఫోరో ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డును ప్రత్యేకంగా విడుదల చేసింది. వీసా నిర్వహణలోని ఈ కార్డు విద్యార్థుల విద్యా సంబంధిత లావాదేవీలు నిర్వహించేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది. అడ్మిషన్ ఫీజు, కోర్సు సంబంధిత ఫీజులు, ప్రయాణం, ఆహారం, నిత్యావసరాలు సహా రోజువారీ ఖర్చులను విద్యార్థులు ఈ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎలాంటి క్రాస్ కరెన్సీ మార్కప్ ఛార్జీలు లేకుండా 15 కరెన్సీలు లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా లభిస్తుంది. షాపింగ్ ప్రియులకు ఒక గుడ్ న్యూస్. త్వరలో ప్రైమ్ డే సేల్ ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది. 2 రోజుల పాటు సాగే ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే పరిమితం. జూలై 3వ వారంలో ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతుందని అమెజాన్ పేర్కొంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్ సహా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకులు, ఇతర లెండర్ల భాగస్వామ్యంలో కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు అందించేందుకు కూడా సంస్థ ఏర్పాట్లు చేసింది. జూలై 20 నుంచి 48 గంటల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా పలు కొత్త ఉత్పత్తులు కూడా లాంచ్ కానున్నాయి. ఈ సేల్ సందర్భంగా చెల్లింపుల కోసం ఐసిఐసిఐతో సహా కొన్ని బ్యాంకు కార్డులు వినియోగించిన వారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తోంది. ఇక అమెజాన్ పే క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5% డిస్కౌంట్ లభిస్తోంది.